ఢిల్లీ చలో అంటే రైతుల యొక్క ఆందోళన. సో ఎందుకు రైతులు ఒక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, మనకు ఎందుకు రైతులు ఆందోళన చేపట్టడం జరుగుతుంది? స్వతంత్ర భారతదేశం నుండి పరిశీలించినప్పుడు 1947వ సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రైతులు సమస్యలలోనే ఉంటున్నారు జనరల్గా. అంటే మనకు ఇండియాలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా రైతు ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నాడు. ఈ రైతు సఫర్ అవుతున్నాడు, ఆందోళనను తన సఫర్ నుంచి బయటపడడానికి ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్లు తీసుకొస్తున్నాడు. ఈ ప్రభుత్వం మీద డిమాండ్లు ఎందుకు తీసుకొస్తున్నాడు, ఈ రైతులు ఎందుకు ఆందోళన అనేటువంటి ఒక చేయడం జరుగుతుంది, ఈ ఎందుకు ఢిల్లీ చలో అనేటువంటి ఒక నినాదం కూడా ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? సో దాంతోపాటు అసలు ఎంఎస్పీకి మినిమం సపోర్టింగ్ ప్రైస్కు ఈ ఢిల్లీ చలోకి ఏంటి సంబంధం, రైతుల యొక్క డిమాండ్లు ఏముండడం జరిగింది అంటే కదా. మోర్ ఓవర్ తీసుకుంటే రైతులు డిమాండ్ చేసేటప్పుడు ఈ యొక్క ఢిల్లీ చలోలో కూడా ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్స్ను అమలు చేయండి, ఎంఎస్ స్వామినాథన్ యొక్క సిఫార్సులను అమలు చేయండి. సో ఎంఎస్ స్వామినాథన్ యొక్క సిఫార్సులు అమలు చేయండి. దాంతోపాటు దేశంలో పండే ప్రతి పంటకు కూడా మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని ఎంఎస్పీని ఎంఎస్ స్వామినాథన్ యొక్క రికమెండేషన్ ఆధారంగానే అమలు చేయండి అని వాళ్ళకి డిమాండ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఇస్తున్నారు ఈ అంశాలు? ఎందుకు ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఇది ఎప్పుడు కూడా ఒక కరెంట్ హాట్ టాపిక్గా ఉంటుంది. ప్రజలకు మాత్రం హాట్ టాపిక్, బట్ సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం బాధనే, రైట్? దాంట్లో ఇక్కడ మనకు ఢిల్లీ చలో అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇది సో మేజర్గా పంజాబ్ అనేటువంటి రాష్ట్రం, హర్యానా అనేటువంటి రాష్ట్రం, ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల నుండి సో రైతులు ఈరోజే అనుకుంటున్నాం మనం 2024 ఫిబ్రవరి 13వ తారీఖున ఒక ఢిల్లీ చలో అనేటువంటి ఒక వర్డ్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా దీంట్లో పాల్గొనేటువంటి ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులను తీసుకుంటే ఈ 3 రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. ఈ 3 రాష్ట్రాల నుంచే ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల నుంచి అట్లీస్ట్ ఏంటంటే ఒక 20,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. 20,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళు ఆందోళనలు చేపట్టడం జరుగుతుందంటే వాళ్ళకు రావాల్సినటువంటి హక్కు, వాళ్ళు పండించినటువంటి ఒక పంటకు కనీస మద్దతు ధర అనేటువంటిది ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి వాళ్ళు రావడం జరుగుతుంది, రైట్? అయితే ఇక్కడ మనకు తీసుకుంటే దానికోసం మనం ఎలా ఆందోళన చేపట్టాలి? ట్రాక్టర్లతో 1500 నుంచి 2500 ట్రాక్టర్లు రోడ్ల మీద ఉండాలి. దాంతోపాటు మనం ఢిల్లీ సరిహద్దులు దాటి ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టాలి. అందుకోసం ఒక 20,000 మంది కావచ్చు, అంతకంటే ఎక్కువ మంది కూడా పాల్గొనాలి. దానికోసం 30 నుంచి 40 సార్లు రిహార్సల్స్ కూడా చేశారట. రిహార్సల్స్ చేశారంటే ఒక పగడ్బందీగా మనం గవర్నమెంట్ను ముట్టడించినప్పుడు, ఢిల్లీని ముట్టడించినప్పుడు మన డిమాండ్స్ని గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు అనేటువంటి వాదన కూడా, రైట్? అయితే ఇక్కడ మనం చూద్దాం. సో మేజర్గా ఏం చూద్దాం ఏంటి మనకు జనరల్గా ఇక చలో ఢిల్లీ అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకుంటే సో దేనికోసం చేయడం జరుగుతుంది? చలో ఢిల్లీ. సో దేనికోసం చేయడం జరుగుతుందంటే రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటే అప్పుడు మనకేం తెలియాలి? రైతుల యొక్క డిమాండ్స్ ఆర్ ఇంపార్టెంట్, రైతుల యొక్క డిమాండ్లు ఇంపార్టెంట్. ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే రైతుల యొక్క డిమాండ్. ఆ రైతులు చేసేటువంటి డిమాండ్ ఎప్పుడు కూడా దేనికోసం అంటే కనీస మద్దతు ధర పెంచాలి. ఈ కనీస మద్దతు ధర పెంచాలి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్. ఎందుకంటే పని చేసే ప్రతి వాళ్ళు, ఉత్పత్తి చేసే ప్రతి వాడు దాని మీదనే ఆధారపడి ఉంటాడు. ఉత్పత్తి చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కువ ఆదాయం రావాలనుకుంటాడు, చేసినటువంటి ఒక పనికి గుర్తింపు ఉండాలనుకుంటాడు. అదే సమయంలో రైతు పండించినటువంటి ఒక పంట కనీస మద్దతు ధర పెంచాలి, లేదా పండించినటువంటి ఒక పంటకు నేను చేసినటువంటి ఒక పెట్టుబడికి అదనంగా 50% అదనంగా 100% ఆదాయం పొందాలనుకుంటాడు. ఆ కాన్సెప్ట్లోనే ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ పెంచాలి. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్ని పంటలకు ఉండాలి, ఆల్రెడీ ఉంది. అన్ని పంటలలో ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా ఉండాలని ఫస్ట్ డిమాండ్ చెప్పడం జరిగింది. ఎప్పుడో 2004వ సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ 2004 ఫిబ్రవరి 10వ తారీఖున అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ రైతు కమిషన్ స్టార్ట్ చేసింది. ఆ రైతు కమిషన్ యొక్క రైతు యొక్క డిమాండ్ ఎంఎస్పి ఎలా ఇవ్వాలనేటువంటి దాన్ని తీసుకున్నారు. దానికి ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షత వహించండి.
అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత నెక్స్ట్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతు కమిషన్నే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్గా మార్చడం జరిగింది. అయితే ఆయన కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాడు. ఆ రికమెండేషన్లో ప్రతి పండించినటువంటి ఒక పంటలో రైతు చేసేటువంటి ఒక వ్యయానికి అదనంగా 50% గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు రైతు నష్టాలలో ఉండడు, రైతు ఎప్పుడు లాభాలలో ఉంటాడు, రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోడు అనేటువంటి కొన్ని రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్స్ను అమలు చేయాలి. సో దాంతోపాటు తీసుకుంటే నెక్స్ట్ రైతులకు అండ్ కౌలు రైతులకు, ఇద్దరు రైతులు అండ్ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వీళ్లకు రాష్ట్రంలో ప్రతి రాష్ట్రాలు రైతు రుణమాఫీ ప్రకటిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రుణమాఫీ చెయ్యాలి, రుణమాఫీ అనేటువంటిది చేయాలి. బట్ ఈరోజు మన రైతు రుణమాఫీ అంటేనే ఒక పొలిటికల్ ఎజెండాతో జరుగుతున్నాయి. అంటే రైతులను పూర్తి స్థాయిగా ఉద్ధరించాలని ఉందో లేదో తెలియదు, బట్ ఓవరాల్గా తీసుకుంటే ఒక ఎలక్షన్ ఎజెండాగానే మారుతుంది. అనగా దాని తర్వాత తీసుకుంటే ఇంకా 2000 సంవత్సరం అంటే 2021 కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఒక 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది, మనందరూ తెలుసు. ఆ రైతు చట్టాలలో తీసుకొస్తే ఆ రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చాలా రోజులు రైతులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో చాలా రోజులు రైతులు ఆందోళన చేపడితే అప్పుడు వాళ్ళ మీద కేసులు అయినాయి, కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఎవరైతే రైతులు అక్కడ ఆందోళన చేపట్టి మరణించడం జరిగిందో ఆ రైతు చట్టాలను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. రైతు చట్టాలు ఉపసంహరించుకునే వరకు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. దాంట్లో కొంతమంది మరణించడం జరిగింది. రైతులు వాళ్లకు వారి యొక్క కుటుంబాలలో సభ్యులకు ఎవరికైనా కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి. సో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అనేటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు ఇంకా ఓవరాల్గా తీసుకుంటే రైతు చట్టాలలో ఇంకా ఫిజికల్గా నష్టపోయినటువంటి వాళ్ళంటే దెబ్బలు తగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అనేటువంటిది ఒక భరోసా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా పంట బీమా. సో దీని గురించి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు భారతదేశంలో చాలామంది రైతులకు అసలు పంట బీమా ఉంటుందని కూడా తెలియదు. ద మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర అండ్ తెలంగాణ జిల్లాలు ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలు తీసుకున్నాం, మన తెలుగు స్టేట్స్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను దానికోసం బీమా ప్రీమియం ఎంతమంది రైతులు చెల్లిస్తున్నారంటే జస్ట్ ఓన్లీ 2 to 3%. వెరీ లెస్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్. అంటే దానికోసం బీమా ప్రీమియం అనేటువంటిది కేంద్ర రాష్ట్రాల వాటాగా ఇవ్వాలి. పూర్తిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావాల్సిన ప్రీమియంను రాష్ట్రాలే కట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రైట్, ఓవరాల్గా ఇక్కడ ఏంటిది, పంట బీమాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఓకే, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం MGNREGA మన్రేగా, అదే ఉపాధి హామీ పథకం గ్రామాలలో, ఈ ఉపాధి హామీ పథకాన్ని కనీసం 200 రోజులు ఉంచాలి అని డిమాండ్ ఉంది. 200 రోజులు ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్ళే కూలీ అయినా లేకపోతే రైతు అయినా కనీసం ఒక రోజు 700 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం. ద మినిమం డైలీ వేజ్ ఎంత ఇవ్వాలి, మనకు 700 రూపీస్ ఇవ్వాలి అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. ఇంకా 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులు వ్యవసాయ కూలీలకు ఒక 10,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలి. ఇవి రైతుల యొక్క డిమాండ్స్. ఓకే, ఈ రైతుల యొక్క డిమాండ్స్కు అనుగుణంగా అంటే వీళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి పీయూష్ గోయల్, అర్జున్ ముండా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ వీళ్ళ ఆధీనంలో చర్చలు కూడా జరిపారు. కానీ చర్చలు విఫలమైనాయి. రైతులు అంగీకరించలే, రైతు సంఘాలు కూడా అంగీకరించలే. ఈ రైతు సంఘాలు అంగీకరించక వాళ్ళు వాడినటువంటి ఒక పదం ఏంటంటే ఢిల్లీ చెలో. ఈ ఢిల్లీ చెలోలో 200 రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. 200 రైతు సంఘాలు. ఈ 200 రైతు సంఘాలు పాల్గొంటే వీళ్ళ ద్వారా ఒక కనీసం 20,000 మంది రైతులు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్, అందుకోసం ఢిల్లీ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల వరకు 144 సెక్షన్ కూడా ఉంటుందని ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇవి రైతుల యొక్క డిమాండ్లు. రైట్, దిస్ ఇస్ ద పొలిటికల్ కాన్సెప్ట్ కావచ్చు, రైతులు వాళ్ళకి కావాల్సినటువంటి హక్కు కావచ్చు. అయితే వీళ్ళు దేని గురించి ఎప్పుడు కూడా చెప్తున్నారు, ఎంఎస్పి. అసలు వాట్ ఈజ్ ఎంఎస్పి? ఎంఎస్పి అంటే ఏంటిది మనకు తెలిసి, దీన్నే మనం కనీస మద్దతు ధర అంటున్నాం, దాన్నే మనం మినిమం సపోర్టింగ్ ప్రైస్.
ఈ కనీస మద్దతు ధరనే మనము ఇంకా ఏమని చెప్పొచ్చు అని అంటే, మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో ఒక రైతుకు ప్రభుత్వం ఇచ్చే భరోసా, రైతుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా అని చెప్పచ్చు. రైతుకు పంట పండించినటువంటి దానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి భద్రత అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎప్పుడు ప్రకటించాలి? కేంద్ర ప్రభుత్వమైన దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను పరిశీలించినప్పుడు పంట వేయడానికి ముందు మాత్రమే మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ప్రకటిస్తారు. పంట వేయడానికంటే ముందు మాత్రమే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని ప్రకటించడం జరుగుతుంటుంది. కాబట్టి మనకు ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఒక రైతు పండించినటువంటి ఒక పంటకు కనీస గిట్టుబాటు ధర అనేటువంటిది కల్పించాలి. దాన్ని మనం మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని పిలుస్తున్నాం. అయితే ఈ ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనకు హూ డిసైడ్స్ ఆఫ్ ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు అనేటువంటి తీసుకుంటే, ఎంఎస్పిని నిర్ణయించేది అంటే కనీస మద్దతు ధర ప్రతి పంటకు నిర్ణయించేటువంటి బాధ్యత సిఏసిపి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. సిఏసిపి వాళ్ళ ఆధీనంలో ఉండడం కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటాం. ఓకే రైట్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. సో ఇది సిఎస్సిపి అనే పదాన్ని 1985 సంవత్సరంలో తీసుకొచ్చింది. సిఎస్సిపి అనే పదం కంటే ముందు భారతదేశంలో ఎంఎస్పి అనే ఒక పదం ఉండే, మినిమం సపోర్టింగ్ ప్రైస్. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని మినిమం సపోర్టింగ్ ప్రైసే ఉంది. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనే సిఎస్సిపి కంటే ముందు మినిమం సపోర్టింగ్ ప్రైస్ కమిషన్ అనేది వచ్చింది. ఇది 1965లో రావడం జరిగింది. ఓకే, మినిమం సపోర్టింగ్ ప్రైస్ కమిషన్ 1965. దాని ప్లేస్లో 1985లో సిఏసిపి అనేటువంటి ఒక పదాన్ని వాడడం జరిగింది. ఈ సిఏసిపినే మేజర్గా తీసుకుంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్, రైతుల కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రకటిస్తే, ఈ సిఏసిపి అనేటువంటిది ఓవరాల్గా మనకు సిఏసిపికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీనికి ఎవరంటే కనీస మద్దతు ధర ప్రకటించడానికి ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అదే వన్ చైర్మన్, ఒక అధ్యక్షుడు ఉంటాడు, వన్ చైర్మన్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు తీసుకుంటే వన్ సెక్రటరీ, ఒక సెక్రటరీ కూడా ఉంటాడు. అండ్ అగైన్ దాని తర్వాత తీసుకుంటే మనకు ఒక అఫీషియల్ మెంబర్ ఉంటాడు గవర్నమెంట్ నుంచి. తర్వాత రెండోది ఇద్దరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళే భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట పండించినటువంటి ఒక పంటకు కనీస మద్దతు ధరను రికమెండ్ చేయొచ్చు. ప్రస్తుతం ఐ థింక్ సిఎస్సిపి చైర్మన్ విజయ్ పాల్. సిఎస్సిపి చైర్మన్ విజయ్ పాల్. అయితే ఇక్కడ మనం ఏం చూద్దాం మనం సిఎస్సిపి ఏం ప్రకటిస్తుంది అన్నాం? ఎంఎస్పి ప్రకటిస్తుంది. సిఎస్సిపి ఎంఎస్పి ఎలా ప్రకటిస్తుంది? కనీస మద్దతు ధర అనేటువంటిది సిఎస్సిపి ఎలా ప్రకటించడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సిఎస్సిపి ఎలా ప్రకటించడం జరుగుతుందంటే ఫస్ట్ ఏం చూస్తారంటే దేశ మార్కెట్ అంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉందని చూస్తారు. అంటే డిమాండ్ సప్లై సమతుల్యంగా ఉందా, లేదా సప్లై ఎక్కువగా ఉందా, డిమాండ్ ఎక్కువగా ఉందా, ఫస్ట్ అసెస్ చేస్తారు. ద సిఎస్సిపి ద ఫస్ట్ అసెసింగ్ ఆన్ ద మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై. ఒకవేళ సమానంగా ఉందా, డిమాండ్ ఎక్కువగా ఉందా, సప్లై ఎక్కువగా ఉందా, ఇది ఫస్ట్ అంచనా ఇస్తారు. దాని తర్వాత రెండోది ఏం చేస్తుందంటే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మార్కెట్లో, ఆ మార్కెట్లో వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయని చూస్తారు. ద ప్రైసెస్, ధరలు ఎలా ఉంది అంటే ధరల పెరుగుదల ఎక్కువగా ఉందా, తగ్గుదల ఎక్కువగా ఉందా, ఎక్కువ ధరలను చూస్తారు. ఈ డిమాండ్ సప్లై మార్కెట్లో అంచనా వేయడం, మార్కెట్లో ధరలు, ఈ ఫస్ట్ ద టూ కాంపోనెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. ఈ అబ్జర్వింగ్ తర్వాత నెక్స్ట్ ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ప్రకటించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మేజర్గా ఒక థర్డ్ కాంపోనెంట్ తీసుకుంటారు, మూడో అంశం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడో అంశం ఏంటంటే రైతుల యొక్క సేద్య వ్యయం, ద ఫార్మర్స్ కల్టివేటింగ్ కాస్ట్. ఇదే మనకు రైతుల యొక్క సేద్యం అంటాం. రైతు సేద్యం ఖర్చు వ్యయం. ఓకే, ద ఫార్మర్ ద కల్టివేషన్ ఎక్స్పెండిచర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక రైతు ఒక ఎకరం భూమి ఉంది తనకు. ఒక ఎకరం భూమిలో
వరి వండిస్తున్నాడు అనుకుందాం, ఎకరం భూమిలో వరి వండిస్తున్నాడు. ఈ వరి ఎంత 40 బ్యాగులు వండించాడు అనుకుందాం, 40 బ్యాగ్స్, 40 బ్యాగులు వండించాడు. ఈ 40 బ్యాగులకు ఎంత వ్యయం చేస్తున్నాడు అనేది చూస్తారు. సేద్యం ఖర్చు 40 బ్యాగులకు వ్యయం ఎలా చేస్తాడు ఒక రైతు? మేజర్గా ఫస్ట్ పొలాన్ని దున్నియాలి, అంటే ట్రాక్టర్తో చేయించాలి, అంటే పొలాన్ని చదును చేయాలి. దాని తర్వాత ఎరువులు కావాలి, ఓకే, విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి. అలాగే దాంతోపాటు డబ్బులు లేనప్పుడు రుణం తెచ్చుకోవాలి. ఆ రుణం కావాల్సినటువంటి వడ్డీ ఎంత చెల్లిస్తున్నాడు, గవర్నమెంట్కు బాటకం ఎంత కట్టడం జరుగుతుంది, రెంట్ ఎంత పే చేయడం జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు ఎంత చెల్లించడం జరుగుతుంటుంది, ఇంకా రైతు కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది ఆ పొలంలో పనిచేయడం జరుగుతుంది, అంటే వాళ్ళ యొక్క వాళ్ళు పనిలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వేతనాలు కూడా అంచనా వేస్తారు. ఇవన్నీ ఒక సేద్యం యొక్క వ్యయం అంటాం. కాబట్టి ఒక రైతు ఒక ఎకరం పొలాన్ని పండించాలన్నా, ఏ భూమి సేద్యం చేయాలన్నా సేద్యపు ఖర్చులు ఇంపార్టెంట్. కాబట్టి ఈ సేద్యపు ఖర్చులను మేజర్గా పురుగు మందులని, లేకపోతే సీడ్స్ అని, ట్రాక్టర్స్ అని, మెకానైజేషన్ అని, వడ్డీ అని, ప్రభుత్వం చెల్లించేదని, ఆ కుటుంబం చేసేటువంటి పని అని, ఇలాంటి అంశాలే ఓవరాల్గా మనకు రైతు సేద్యం యొక్క వ్యయాలు అంటాం. అందుకని ఈ అంశాలను ఆధారం చేసుకొని మార్కెట్లో ఉన్న ధరలు, డిమాండ్, సప్లై, దాంతోపాటు రైతు చేసేటువంటి వ్యయాన్ని ఆధారం చేసుకొని ఎంఎస్పి ప్రకటించేటప్పుడు ఒక 3 అంశాలు తీసుకుంటారు. ఆ 3 అంశాలు ఏంటంటే 1A2 కాస్ట్, ఒకటేం తీసుకోవడం జరిగింది, A2 కాస్ట్, ఓకే. దాని తర్వాత FL అంటాం, FL కాస్ట్, ఫ్యామిలీ లేబర్. FL మీన్స్ ఫ్యామిలీ లేబర్. అండ్ అగైన్ థర్డ్ వన్ తీసుకుంటే C2 కాస్ట్. ఇలా 3 అంశాలు తీసుకుంటాడు. వన్ ఈజ్ ద A2 కాస్ట్, అండ్ అగైన్ ద సెకండ్ వన్ ఈజ్ ద FL, ద ఫ్యామిలీ లేబర్, అండ్ థర్డ్ వన్ తీసుకుంటే C2 కాస్ట్. ఈ 3 వ్యయాలు అన్నట్టు. వీటిని ఆధారం చేసుకొని మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటిది ఇవ్వడం జరుగును. ద ఫస్ట్ వన్ తీసుకుందాం మనం, ఏంటిది, A2 కాస్ట్. A2 కాస్ట్ ఏంటంటే ఇక రైతులు వ్యవసాయం చేయడానికి ఇనిషియల్గా చేసే వ్యయం ఎంత అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైరుతి ఋతుపవనాల తర్వాత ఇప్పుడు మనకు రబీ సీజన్లో ఉన్నాం. రబీ సీజన్లో రైతు పండించడం జరుగుతుంది. పంట పండించడానికంటే ముందు ఆయన ఏ వ్యయాలు చేస్తాడు? వ్యయాలు చేస్తాడు వ్యవసాయం కోసం. ఇక్కడ A2 ఏం చేస్తాడు? విత్తనాల కోసం ఎంత ఖర్చు పెట్టాడు, రసాయన ఎరువుల కోసం ఎంత ఖర్చు పెట్టాడు, సీడ్స్ ఎంత, కెమికల్స్ ఎంత, అలాగే దాంతోపాటు మన ఫర్టిలైజేషన్కి ఎంత, పురుగు మందులు ఎంత ఖర్చు పెట్టడం జరిగింది, దాంతోపాటు రైతు పంటలు పండించడానికి ఎంతమంది వ్యవసాయ కూలీల కోసం వెచ్చించడం జరిగింది, దాంతోపాటు సాగునీరు కోసం ఎంత ఖర్చు పెట్టడం జరిగింది, ఓకే, ఎలక్ట్రిసిటీ కోసం ఎంత ఖర్చు చేయడం జరిగింది, దాంతోపాటు రైతు దగ్గర డబ్బు లేకపోతే వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, దానికోసం వడ్డీ ఎంత చెల్లించడం జరుగుతుంది, ఇవన్నీ ఇక్కడ చూస్తారు. అదే A2 కాస్ట్. A2 కాస్ట్లో ఏమున్నది మనకు? మేజర్గా విత్తనాలు, రసాయనాలు, పురుగులు, కూలీలు, సాగు, వడ్డీ, వీటి కోసం ఎంత చెల్లిస్తున్నాడు ఇలా చూస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది మనకు? FL, ద ఫ్యామిలీ లేబర్ అంట. ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటిది? ఒక కుటుంబానికి ఒక 2 ఎకరాల భూమి ఉంది, లేదా 1 ఎకరం భూమి ఉంది, లేదా 5 ఎకరాల భూమి ఉంది. ఆ కుటుంబంలో సభ్యులు వాళ్ళ సొంత భూమిలో ఎంతమంది పాల్గొంటున్నారు, వాళ్ళ సొంత భూమిలో పాల్గొన్నప్పుడు వాళ్ళ యొక్క వేతనాన్ని కూడా పరిగణించాలి. ఇది మనకు FL అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటిది? C2 కాస్ట్. C2 కాస్ట్ అంటే ఏంటిది? ఈ రెండింటి కలుపుతారు. A2 ప్లస్ FL, ఈ రెండింటి కలుపుతారు. దేంట్లో? C2లో కలుపుతారు. C2లో కలిపేటప్పుడు ఏం చేస్తారంటే A2 FL వ్యయాలతో పాటు రైతు ఇంకేం చేస్తారంటే స్థిర మూలధనాలు ఏవైతే ఉంటాయో, స్థిర మూలధనాలు మీన్స్ ఫిక్స్డ్ క్యాపిటల్స్. ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంటే ద ట్రాక్టర్ లాంటివి, ఓకే, అంటే పనిముట్లు లాంటివి, అంటే అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఉండేటువంటి కొన్ని ఈక్విప్మెంట్స్, వాటి కోసం ఎంత వ్యయం చేయడం జరుగుతుంది, ఇలా తీసుకుంటారు. కాబట్టి మనకు A2 FLలో అంటే C2లో A2 FLతో పాటు ఇంకేముంటుంది? ఫిక్స్డ్ అసెట్స్, స్థిర మూలధనాల కోసం చేసినటువంటి వ్యయాలు కూడా ఉంటుంది. ఇదే మనకు C2 కాస్ట్ అని పిలుస్తాం. ఇలా ఒక CSCP వాళ్ళు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేటప్పుడు 1 ఎకరమే అనుకుంటున్నాం, 1 ఎకరంలో 40 బస్తాలు పంట పండించాలంటే ఒక రైతు చేసేటువంటి వ్యయాలలో
A2 ఎంత, CFL ఎంత అని చూస్తారు, దాంతోపాటు C2 ఎంత అని చూస్తారు. ఈ మూడింటికి చేసిన వ్యయాలను బేస్ చేసుకొని అప్పుడు ఒక క్వింటా ధర ఉంది, ఒక క్వింటా వరి పండిస్తున్నాడు, ఆ వరి పండించడానికి ఎంతెంత ఏదేది దేనికోసం ఖర్చు పెట్టాడని చూస్తాడు, అంచనా ఇస్తారు. ఆ అంచనా వేసి అప్పుడు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటిది ప్రకటిస్తారు, MSP. ఎవరు ప్రకటిస్తున్నారు మనకు? CACP వాళ్ళు MSP అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు మనము కొంచెం డిస్కస్ చేద్దాం. ఏంటి MSP ప్రకటించడం అనేటువంటి ఒక పదాలను మనం పరిశీలిస్తే, ప్రస్తుతం ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల నుండి ఏం చేయడం జరుగుతుందంటే A2 కాస్ట్ను ప్లస్ FL కాస్ట్ని మాత్రమే తీసుకుంటుంది. A2 కాస్ట్, FL కాస్ట్ మాత్రమే తీసుకుంటుంది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం C2 కాస్ట్ని తీసుకోవట్లే. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇదొకటే తీసుకోవట్లే. అండ్ అగైన్ దాంతోపాటు A2 FL కాస్ట్ మాత్రమే తీసుకుంటుంది, C2 కాస్ట్ తీసుకోవట్లే. కానీ ఇక్కడ రైతులు ఆందోళన చేపట్టేటప్పుడు వాళ్ళ డిమాండ్లలో ఫస్ట్ ఒక డిమాండ్ చెప్పారు. ఏ డిమాండ్? MS స్వామినాథన్ యొక్క రికమెండేషన్స్ను MSP ధరలన్నింటినీ అమలు చేయాలని చెప్పింది. ఆయన ఏం చెప్పడం జరిగింది? 2004 సంవత్సరంలో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగిందంటే C2 కాస్ట్ ఏదైతే ఉందో దీనికి అదనంగా 50% వేయాలని కలిపి MSP ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఒక క్వింటా వరి పండించడానికి 1000 రూపాయల ఖర్చు అయింది, ఇది వ్యయం. దీనికి అదనంగా ఇంకా 500 రూపాయలు కూడా జోడించాలి. అంటే అప్పుడు ఎంత వ్యయమే? 1500 అవుతుంది. అదనంగా 50% వ్యయాలను కూడా కలిపి ఇవ్వాలి. ఈ 50% వ్యయాలు కలిపి అదనంగా MSP అనేటువంటిది ప్రకటించాలి. ఇది MS స్వామినాథన్ యొక్క రికమెండేషన్. కానీ ఇప్పటి వరకు చాలా వరకు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా కూడా C2కు అదనంగా 50% ఎక్స్పెండిచర్ ఎక్కడ కూడా కలపలే, ఏ ప్రభుత్వం కూడా. ఇంకా MS స్వామినాథన్ రికమెండేషన్ 2004 ఏం చెప్పింది? పంటల బీమా ప్రభుత్వం ఇవ్వాలి, C2 కాస్ట్తో పాటు 50% అదనంగా ఇవ్వాలి, రైతులకు ఆరోగ్య బీమా సౌకర్యం ఇవ్వాలి. ఇప్పుడు అంటే అవసరం లేదు. ఎందుకో కేంద్రాలు రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం ఆయుష్మాన్ భారత్ ఇస్తే రాష్ట్రాలు మన ఆంధ్ర తెలంగాణ ఆరోగ్యశ్రీ ఇస్తున్నది అందరికీ. ఒకప్పుడు ఏంటిది? ఆరోగ్య బీమా అనేటువంటిది ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ రైతు కమిషన్ల సభ్యులు కూడా రైతులే ఉండాలి. ఓకే, అన్ని పంటలకు బీమా సౌకర్యం అనేటువంటిది ప్రభుత్వమే ఇవ్వాలి. ఇది MS స్వామినాథన్ రికమెండేషన్స్. కాబట్టి C2తో పాటు అడిషనల్ వ్యయాలు తీసుకున్నప్పుడు ఒక రైతు కూడా నష్టపోవద్దు. అందుకే MS స్వామినాథన్లో ఉన్న రికమెండేషన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు తీసుకుంటే 2018 సంవత్సరంలో వరికి అండ్ అగైన్ గోధుమకు ఈ 2 పంటలకు C2 వేయాలని పరిగణించాలి. కానీ C2 అనేది చెప్పకుండా A2కు ప్లస్ FLకు అడిషనల్గా 50% వరికి, అడిషనల్గా 100% గోధుమకి ఇచ్చారు. కేవలం 2 పంటలకే C2 అనే పదాన్ని వాడక A2కు FLను తీసుకొని 50% వ్యయం, దాంతోపాటు గోధుమ పంటకైతే 100% వ్యయం తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులు చేస్తుండేటువంటి ఆందోళన ఇది అన్నట్టు. ఓకే, బట్ ఎనీ హ్యావ్ ఆందోళన చేపట్టడం అనేటువంటిది అంటే మన డిమాండ్లను ప్రభుత్వాన్ని చెప్పడం అనేటువంటిది మంచిదే. బట్ ఆందోళన అనేటువంటిది రైటర్స్గా మారితే ప్రాబ్లం, అంటే అది అల్లర్లు సృష్టిస్తే మాత్రం సమస్యగా ఉంటుంది. ఎందుకంటే 2021 సంవత్సరంలో రైతులు ఆందోళన చేపట్టేటప్పుడు అక్కడ అల్లర్లు కూడా క్రియేట్ కావడం జరిగింది. దానివల్ల మన ఇంటిగ్రిటీకే నష్టం, ఒక సమగ్రతకే ముప్పు రావడానికి అవకాశం. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, దాంతోపాటు ఇంకా దాంట్లో అసంఘిక శక్తులు మన ఇంకా నాన్ సోషల్ వైలెన్స్ అనేది మన జనరల్గా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా చేసి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తే రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే దేశం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.